వల్లభనేని వంశీకి ఏం జరుగుతుంది, ఏమయ్యింది? ప్రతిరోజు కూడా వార్తాపరంగా ఒక సస్పెన్స్లా కొనసాగుతున్న ఎపిసోడ్స్ అవి వంశీకి సంబంధించి. బెయిల్ వచ్చింది అంటారు, వచ్చిందో రాదో తెలియదు. ఇదిగో వంశీ అంటారు, అదిగో వంశీ అంటారు. హాస్పిటల్లో చికిత్స పొందడానికి వెళ్తున్నాడంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటారు, మెరుగైన వైద్యం అందించాలంటారు. ఆ మెరుగైన వైద్యం అందించడం కోసం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలు జైలు వరకు వెళ్ళవో తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ట్విస్టులు వల్లభనేని వంశీది. సో వాళ్ళ ఫాలోవర్సు, వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యో వంశీ గారికి ఏంటి ఇలా అయిపోయిందని పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా జరగాల్సిందేలే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆ తప్పులన్నీ కూడా ఈరోజు శాపాలుగా మారుతున్నాయి ఆయనకని చెప్పి మరొక వర్గం మాట్లాడే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వంశీ చాలా డేంజర్లో ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదంటున్నారు. ఎందుకంటే మనిషిని చూస్తే అర్థమైపోతుంటుంది ఒక్కొక్కరిని చూస్తుంటేనే. చాలామంది జైలుకి వెళ్తారు, చాలామంది చాలా నెలలు ఉంటారు, సంవత్సరాలు ఉంటారు. బయటకు వచ్చినప్పుడు మరీ ఇంత వీక్ అయిపోయి ఇంత దారుణంగా ఉండరు. కానీ వంశీ అసలు కంప్లీట్గా షేపే మారిపోయింది, ఆ కళ కంప్లీట్గా పోయింది. అయితే ఇప్పుడు గన్నవరానికి సంబంధించి మరి ఏంటి పరిస్థితి, గన్నవరంలో ఏం జరగబోతుంది, గన్నవరంలో ఏం చేయబోతున్నారు, వంశీ పరిస్థితి ఇలాగ అయిపోయింది. ఈయన రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే వంశీ గారి భార్య పంకజశ్రీకి అక్కడ బాధ్యతలు అప్పచెప్పాలి, సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అవుతుంది, మహిళ కాబట్టి ఆదరణ పెరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారట. వంశీ కూడా ఒక లేఖాస్త్రాన్ని సంధించి, సార్ నేనైతే ఇప్పుడు ఏమీ కూడా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు, నాకు బెయిల్ వచ్చినట్టే వచ్చింది, అది కూడా నిబంధనలతో కూడిన బెయిల్, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలీదు, ఇంక నా వల్ల కాదు, నన్ను క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నమస్కారం. అప్పుడు ఆ టైంలో సరే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది హీటు ఉంటుంటుంది. యుక్త వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి, ఇంక మనకి ఏమీ కనిపించదు, కన్ను మీను అందవు, పరుగులు పెడుతుంటాం, ఉరకలేస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు. కొద్దిగా ఏజ్ దారి పిల్లలు పుట్టి కొద్దిగా పెద్దరికం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, ఆ స్పీడ్ తగ్గిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ టైంలో ఉన్నప్పుడు హై స్పీడ్లో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు కూడా అదే పరిస్థితి, అధికారంలో ఉన్నప్పుడు కూడా నాయకుల పరిస్థితి అదే, కన్ను మిన్ను ఆందో, ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నదే తడవుగా అయిపోవాలి, వాళ్ళే మహారాజులు అనుకుంటారు, వాళ్ళే చక్రవర్తులు అనుకుంటారు, మాకు తిరిగిలేదు, మేము తోపులమి, మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు, ఇది వాళ్ళ వెర్షను. కానీ ఒకవేళ కానీ బొమ్మ బొరుసైందంటే పరిస్థితి ఏంటి అన్నది ఎవ్వరు కూడా ఆలోచించరు, ఏ ఒక్కరు కూడా ఆలోచించరు రాజకీయాల్లో. చాలాసార్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, ఎంతమందిని మనం చూడలేదు, ఒక్కరు కూడా ఆ రకంగా ఆలోచించరు. మనం ఇంకా లేదంతే, మనకు తిరగలేదు, మనం తోపులము, మనం తురుములమి, మన ఎవడో ఏం పీకలేడు, ఇదే ధోరణి. ఒక్కసారిగా తేడా వచ్చిందంటే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది, జీవితం జైల్లో గడపాలి అనే ఆలోచన, ఆ స్పృహ ఎవ్వరికున్నా సరే ఈ రకంగా ఉండరు. ఇంకా ఇది మొదటిదే, ఇంకా చాలా ఉన్నాయంటున్నారు లోకేష్ గారు. సరే, ఎవరి ఆరోగ్యమైనా బాగోవాలి. ఇంకొక ఆయన అయితే ఆయన చచ్చిపోతాడని చెప్తున్నాడు. మరి ఇదేమి ధోరణి, ఇది చాలా వింత ధోరణిగా ఉన్నది. పేరునని వెర్షను మొన్న ఇప్పుడు ఆయన వంశీ చచ్చిపోయిన తర్వాత మీ పతనం స్టార్ట్ అవుతుందంటే ఎవరైనా చనిపోవాలని కోరుకోవడం ఏంటండి? అంటే వీళ్ళు వైఖరి మారదా, ఇంకా వీళ్ళ తత్వం ఇలాగే ఉంటుందా? సరే, వంశీకి మీరు అన్యాయం చేశారు, వంశీ ఏ తప్పు చేయలేదు, ఆయన శుద్ధపూస, ఆయన కడిగిన ముత్యం, ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరైతే కక్ష సాధింపు చేశారో వాళ్ళ మీద మేము కక్ష తీర్చుకుంటాం అనడం వేరు. అంతేగాని వంశీ చచ్చిపోతున్నాడు, వంశీ చచ్చిపోయిన తర్వాత మీ పతనం స్టార్ట్ అవుతుంది అంటే ఏంటి? ఎవరన్నా అలా కోరుకుంటారా? అంటే ఇంకా మార్పులు రావట్లేదా? రావా? ఇక వల్లభనేని వంశీ డేంజర్లో ఉన్నారా అంటే అవుననే అనక తప్పని పరిస్థితి. విజయవాడ జైలుకు చేరుకున్న వంశీ భార్య పంకశ్రీ గారు అనారోగ్య కారణాలతో వైద్య పరీక్షల కోసం ఈయన బెయిల్ పొందాడు. ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆర్డర్స్
ఇచ్చిన హైకోర్టు. అయితే ఇప్పటికీ జైలుకి ఆర్డర్లు చేరలేదట. ఇది ఒక టెన్షన్. వైద్యులు పర్యవేక్షణలో ఉంచాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, కాస్త ఊరట లభించిందని అనుకోవచ్చు. జైలు వద్దకు ఏమైనా అభిమానులు వెళ్తున్నారు, కానీ బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదట. మళ్ళీ ఏమొచ్చిందో, ఎందుకంటే మొన్నే ఒక బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినట్టే వచ్చిపోయింది. అంటే ఈ జైలు జీవితం ఎంతకాలం గడపాలో తెలియని పరిస్థితి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లం అది. హెల్త్ ఇష్యూస్ చాలా పెరిగిపోయినాయి అంటున్నారు. ఆయన అసలు సరిగ్గా నడలేకపోతున్నాడు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. ఇలాంటి టైంలో ఇంకా ఆయన గన్నవరాన్ని ఏం చేస్తారు, లేకపోతే ఇంకొక వరాన్ని ఏం చేస్తారు. అందుకని పంకజశ్రీ గారికి పగ్గాలు అప్పచెప్పే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని ఆహ్వానించారట. ఆవిడ కూడా దానికి సరే అన్నారట. మరి ఈసారి ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి, మరి కొడాలి నాని గారి ఆ అడ్డాలో మరి ఇంకొకరికి ఎవరికి అప్పచెప్తారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా రాజకీయ పరంగా కాస్త ఇబ్బందులు పడుతున్నట్టు. ఎందుకంటే ఒక పెద్ద ట్రీట్మెంట్, పెద్ద యాక్సిడెంట్ అయిందనుకోండి, అవ్వనంతసేపు స్పీడ్ బాగానే ఉంటుంది. మనం ఏదైనా డ్రైవ్ చేసినప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ కానీ జరిగిందంటే ఒకసారి మనం డ్రైవ్ చేయడానికి భయపడిపోతాం, ఎవరన్నా అంతే, ఇంకా అలా ఉండిపోద్ది అది. సో వీళ్ళకి కూడా అంతే, వీళ్ళకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, ఇది చుక్కలు చూపించేసే దెబ్బ. సో ఈ నేపథ్యంలో ఏంటి, వీళ్ళు టెన్షన్తోనే ఉంటున్నారు, బిక్కుబిక్కుమంటూనే ఉంటారు, భయపడుతూనే ఉంటున్నారు. మళ్ళీ పాత రోజులు వస్తాయి అని అనుకోవడం అన్నది సహజం, మానవ సహజం, మానవ నైజం. మనకు రోజులు బాగుంటాయి, మంచి రోజులు వస్తాయి అని. సరే వచ్చినా రావచ్చుగాక, వచ్చినప్పుడు కూడా ఈ రకంగానే చేస్తే ఆ వచ్చిన రోజులు పోతాయి, మళ్ళీ ఇంకొకరు రోజులు వస్తాయి, ఇదే కంటిన్యూ అవుతుంది కదా. మనకి ఏ రోజులు వస్తాయి, మనం ఏం చేస్తామన్నది ప్రతి ఒక్కరు ఆలోచించడం కాదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎందుకు ఒకరి మీద మనం తప్పుడుగా వెళ్ళాలి, అన్యాయంగా వెళ్ళాలి, మనకున్న దాంట్లో మనం హ్యాపీగా బతుకుతామని ప్రతి మనిషి ఎప్పుడు తనకి తాను సొంతంగా అనుకుంటాడో అప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది, చక్కగా సాగుతుంది, ప్రశాంతంగా సాగుతుంది. లేకపోతే ఇలాంటి టెన్షన్లు, ఇలాంటి రోగాలు, ఇబ్బందికర పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతున్నదో అర్థం కాని దుస్థితి, ఏ నిమిషానికి ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వంశీ గారు కొట్టుమిట్టు ఆడుతున్నారు. మరి ఆయనకి మంచి వైద్యమే అందించాలి, మనిషి మారాలండి. ఏం వైద్యం అందించారో, ఏం చేశారో ఏంటని కదా, ఆయన సేఫ్గానే ఉండాలి. ఎవరో చనిపోవాలని ఎప్పుడు కూడా ఎవరో కోరుకోకూడదు. పేరు నాని గారు అన్నట్లుగా అసలు ఎవరో కూడా అనుకోకూడదు, అది చాలా పొరపాటు. దాని మీద చాలా వ్యతిరేకత కూడా వచ్చింది ఆయనకి. మరి ఆయన ఎందుకన్నాడు ఆ మాట, కానీ ఏ ఫ్లోలో అన్నాడు. ఫ్లోలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు అనేస్తారు, అది ఫ్లో కాదు కదా, మనిషి ప్రాణాలకు సంబంధించింది. ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది కదా, దాన్ని రాజకీయ పరంగా వాడుకుందాం అనుకోవడం అన్నది ఇంక మరీ దౌర్భాగ్యం అది. సో ఆయన సేఫ్గానే ఉండాలి, మనిషి మారాలి. ఆ మార్పు వస్తుందో లేదా అన్నది ఫ్యూచర్లో మనం చూస్తాం. అయితే పంకజశ్రీ గారికి గన్నవరం పగ్గాలు అప్పచెప్తున్నారట. మరి ఆవిడ ఎలాగా గన్నవరాన్ని తీర్చిదిద్దుతారన్నది చూడాలి. మరి ఈయన బెయిల్కి నుంచి బయటకు వస్తాడా, హాస్పిటల్కి వెళ్తారా, ఆ ట్రీట్మెంట్ ఏంటో, మెడికల్ రిపోర్ట్లు ఏంటో అవన్నీ చూడాలి. మనిషి చూడండి ఎలాగైపోయాడు అని, చాలా దారుణంగా ఉన్నది వంశీ పరిస్థితి అయితే మాత్రం. ఇక మరొక అంశానికి వస్తే, కడపలో మహానాడు గ్రాండ్ సక్సెస్, రాయలసీమ టీడీపీ అడ్డా అంటున్న నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. అయితే